హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. ఈ రోజు నుండి కానీ లేకపోతే వీకెండ్ కానీ మనం కొన్ని టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా కొన్ని వీడియోస్ చేసుకుందాం. చార్ట్ ఎలా రీడ్ చేయాలి, సో ఎలా అనేవి వీటిని టెక్నికల్ అనాలిసిస్ అనేది నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ పెడతా ఉంటా. చార్ట్ రీడింగ్ చేసినా కూడా లేకపోతే చార్ట్ రీడింగ్ రిలేటెడ్గా వీడియోస్ చేసినా కూడా దాంట్లో సపరేట్ పెట్టేసుకుందాం. సో ఇది ప్రైజ్ యాక్షన్లో ఎక్స్టెండే, కానీ ప్రైజ్ యాక్షన్ ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ పెద్ద ఉంది. సో దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారని ఇది సపరేట్ పెడుతున్నా. ఈరోజు నుంచి కంటిన్యూ అవ్వండి. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే అసలు చార్ట్ని ఓవర్వ్యూగా ఎలా చూడాలి, బ్రాడెడ్ మైండ్గా. అసలు ఫస్ట్ నీకేం తెలీదు, నువ్వు జీరో, నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఒక చార్ట్ని ఎలా రీడ్ చేయాలి అనే వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో దాన్ని ఏమంటారంటే టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏంటి, దాంట్లో ఉండే స్టెప్స్ ఏంటి, ఏ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఎలా అర్థమవుతుంది అనే వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకొని మనం ప్రొసీడ్ అవుదాం. మీకు అర్థమైంది కదా, ప్యూర్లీ ఇది టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా, చార్ట్ రీడింగ్ రిలేటెడ్గా వీడియోస్ మాత్రమే ఇవి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఈస్ టాప్ డౌన్ అనాలిసిస్? మీకు టాప్ డౌన్ అనాలిసిస్ అంటేనే మీకు అర్థమవుతుంది. టాప్ పై నుండి కింది వరకు రావాలి, కింది నుండి పై వరకు కాదు. ఓకే, పై నుండి కింది వరకు రావడమే టాప్ డౌన్ అనాలిసిస్. బేసికల్గా ఈ టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్గా కూడా టాప్ డౌన్ అనాలిసిస్ ఉంటుంది, అది మనం ఫండమెంటల్గా చెప్పేటప్పుడు చెప్తా. ఇదేమో చార్ట్ రీడింగ్లో కూడా టాప్ డౌన్ అనాలిసిస్ ఉంటుంది. ఈ రెండు ఏంటంటే ఇది ఇండస్ట్రీని కంపేర్ చేసుకుంటూ వస్తాం. ఇండస్ట్రీ, సో బయట ఎకానమీ, ఇండస్ట్రీ, తర్వాత ఆ స్టాక్ ఫండమెంటల్గా ఎలా ఉంది అలా వస్తాం టాప్ డౌన్. ఈ చార్ట్ రిలేటెడ్గా ఎలా అంటే మంత్లీ ఎలా ఉంది, ఓకే, వీక్లీ ఎలా ఉంది, డైలీ ఎలా ఉంది, 1 డే ఎలా ఉంది, ఓకే, తర్వాత 1 అవర్ లేకపోతే 1 అవర్ ఎలా ఉంది, 15 మినిట్స్ ఎలా ఉంది, 3 or 5 మినిట్స్ ఎలా ఉంది. సో ఇది మన టాప్ డౌన్ అనాలిసిస్. మీకు అర్థమైంది కదా. వీక్లీ, ఓకే, వీక్లీ మళ్ళీ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీక్లీ తర్వాత మంత్లీ, వీక్లీ, డైలీ, అవర్లీ, నెక్స్ట్ మినిట్స్. సో ఇది మనకు టాప్ డౌన్ అనాలిసిస్. మరి దీంట్లో ఏంటా వేరియేషన్ అంటే, ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే మంత్లీ స్టార్ట్ చేసేసుకుంటాం. సో నాకు మంత్లీ కన్వీనియంట్గా లేదు అని అనుకుంటే వీక్లీ చేసేసుకుంటాం అన్నట్టు. సో వీక్లీకి వచ్చేసరికి ఏం డిసైడ్ చేస్తారు, మనం ఒక చార్ట్ రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం వీక్లీ పెట్టేసుకోవాలి. సో చార్ట్ రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ఒక వీక్ పెట్టేసుకుంటే వీక్లో ఏంటంటే మనకు ఒక ట్రెండ్ అనాలిసిస్ తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి స్టాక్ ఎలా పెరిగే ఛాన్స్ ఉంది, దాని యొక్క ట్రెండ్ డిసిజన్ ఎలా ఉంటుంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనే వాటి గురించి మనకు ఒకసారి ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తా. ఇది బ్రిటానియా అనుకోండి, ఇవన్నీ ఆఫ్ చేస్తున్నా. సో ఇక్కడ నుండి మనం ఫస్ట్ మంత్లీ పెట్టేసుకుందాం. సో మంత్లీ ఎలా కనిపిస్తుంది, ఒక డౌన్ ట్రెండ్లో కనపడింది. తర్వాత వీక్లీకి వస్తే సో ఇది వీక్లీ. ఇలా ఉన్నప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది, ఒక సపోర్ట్ దగ్గరికి స్టాక్ వచ్చింది అనేది మనకు ఒక ఐడియా వచ్చేసింది అన్నట్టు. ఇది ఇలా ఏంటంటే ఒక వీక్లీ ఆర్ మంత్లీ అనేది ట్రెండ్ నెక్స్ట్ ఎలా పాయింట్ అవుట్ అవుతుంది అనే వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. నేనేం చెప్పట్లేదు, చూడండి. ఒకవేళ స్టాక్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇక్కడి నుంచి స్టాక్ స్టార్ట్ అవుతుంది అంటే స్టాక్ రివర్స్ అయింది అంటే ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉందని నీకు వీక్లీ ఐడెంటిఫై అవుతుంది అన్నట్టు. సో ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్కి వస్తే డైలీ ఏంటంటే మనం ఎవరైతే లాంగ్ టర్మ్ పొజిషన్ తీసుకునే వాళ్ళం లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ తీసుకునే వాళ్ళం ఏం చేస్తామంటే మనం డైలీ వరకు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసుకుంటాం. మనం వీక్లీ ఆర్ మంత్లీ ట్రెండ్ డిసిజన్ తీసేసుకొని డైలీ దాంట్లో మనం ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో కొందరు ఏంటంటే 1 అవర్ కూడా వస్తారు అన్నట్టు. 1 అవర్లో ఎంట్రీ ప్లాన్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టాక్ చూడండి, బ్రిటానియా. ఇది డైలీకి వచ్చేసిన తర్వాత చూడండి, డైలీలో మనం ఇక్కడ ఒక సపోర్ట్గా తీసేసుకుంటే ప్రీవియస్గా మనకు అర్థమైన ఇవి ఉన్నాయి కదా. సో వీటిని ప్రీవియస్గా ఎక్కడైతే స్టాక్ రిజెక్ట్ అయిందో దాన్ని ఒక సపోర్ట్గా తీసేసుకుంటే సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, స్టాక్ రివర్స్ అవుతుందా లేకపోతే డౌన్ వెళ్తుందా అనేది ఒక ఐడియా క్రియేట్ అవ్వాలన్నట్టు బేసికల్గా. సో స్టాక్ అనేది కంటిన్యూ రివర్స్ అయిపోతుందా లేకపోతే పైకి వెళ్తుందా. ఒకవేళ పైకి వెళ్తే మనం ఎక్కడ ఎంట్రీ తీసేసుకుంటాం, ఏదైతే ట్రెండ్ లైన్స్ ఉన్నాయో దీన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ, డైలీ ఆర్ అవర్లీ. ఓకే, ఇది డైలీ. సో డైలీ ఇలా నీకు ఒక క్లారిటీ వస్తుంది. వీక్లీ ఏమవుతుంది అంటే ఒక క్లారిటీ ఉండదు అన్నట్టు. ఏది ట్రెండ్ పైన మాత్రమే క్లారిటీ ఉంటుంది, ఎంట్రీ పైన క్లారిటీ ఉండదు. అందుకే డైలీకి వచ్చేసరికి ఒక ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయిందా, ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మనం డైలీలో ఎంట్రీ తీసేసుకుంటాం అన్నట్టు. సో ఇలా వీక్లీ చూసి ఇక్కడ నేను ఎంట్రీ తీసేసుకుంటా అంటే ఈ స్టాక్ ఇక్కడి నుంచి కింద కూడా పడిపోవచ్చు అన్నట్టు. కింద పడిపోయి మళ్ళీ ఇక్కడికి కూడా రావచ్చు. అందుకే
డైలీలో కూడా ఒక స్టాక్ అనేది దాని ప్యాటర్న్ చూసేసుకొని ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందా, ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇది డైలీ అనాలిసిస్. ఇక్కడ వరకు మనం ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళం కానీ పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళకి క్లోజ్ అయిపోతాం. మరి ఇప్పుడు నెక్స్ట్ అవర్ డైలీ అయిపోయింది కదా, నెక్స్ట్ అవర్కి వచ్చేసరికి ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇంట్రాడే వాళ్ళకి డైలీ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. మనం వీక్లీ ఆర్ మంత్లీ అనాలిసిస్ చేస్తాం. స్వింగ్ ట్రేడింగ్లో వీక్లీ ఆర్ మంత్లీ అనాలిసిస్ చేస్తాం. ఈ ఇంట్రాడే చేసే వాళ్ళు ఏంటంటే డైలీ అనాలిసిస్ చేసుకుంటాం. ఇది అనాలిసిస్ రిలేటెడ్. నెక్స్ట్ అవర్లీ వస్తే వీళ్ళు అవర్కి ఏంటంటే అనాలిసిస్ ట్రెండ్ డిసైడ్ చేసేసుకుంటారు. అవర్లో కూడా కొంచెం ప్యాటర్న్ ఫార్మేషన్ చూసేసుకుంటారు. మనం ఏంటంటే డైలీ ప్యాటర్న్ ఫామ్ చూసుకుంటాం. వీళ్ళ ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే 15 మినిట్స్లో ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎవరి వరకు ఇంట్రాడే వాళ్ళకి మీకు అర్థమైంది కదా. డైలీ అనాలిసిస్ చేసుకుంటారు 1 అవర్లో. ఓకే, 1 అవర్లో ఇంకో కొంచెం ఇదేమో ట్రెండ్ డిసిషన్ 1 అవర్లో కొంచెం అనాలిసిస్ చేసేసుకుంటారు. ఏమైనా బ్రేక్అవుట్స్ అలా అంటే క్లియర్ పిక్చర్ కోసం ఏమైనా చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయ్యా, లేకపోతే ఏమైనా ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యాయా. ఓకే, డైలీ చేసేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అందుకే డైలీ అనే ట్రెండ్ డిసిషన్ తీసుకుంటారు. 1 అవర్లో ఏదైనా చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయిందా, లేకపోతే ఏదైనా నెక్స్ట్ ట్రెండ్ లైన్ డిసిషన్ ఉందా, ఇలా చూసేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యేది 15 మినిట్స్లో ఎంటర్ అవుతారు. ఇక్కడ ఇంట్రాడే వారికి మీకు అర్థమైంది కదా. టాప్ డౌన్ అనాలిసిస్లో వీళ్ళని ఇక్కడ వరకు ఆపేస్తాం. మంత్లీ, వీక్లీ, డైలీ వరకు స్వింగ్ ట్రేడర్స్ అంటాం. డైలీ 1 అవర్ 15 మినిట్స్లో ఇంట్రాడే అంటాం. ఇక్కడ స్కాల్పింగ్ ఉంటారు. స్కాల్పింగ్ వాళ్ళు 15 మినిట్స్లో 1 అవర్లో ట్రెండ్ డిసైడ్ చేసేసుకొని 15 మినిట్స్లో అనాలిసిస్ చేసేసుకొని 3 to 5 మినిట్స్లో ఎంట్రీ తీసేసుకుంటారు అన్నట్టు. సో ఇక్కడ 3గా వేరీ చేశాను నేను. మంత్లీ, వీక్లీ, డైలీ వాళ్ళు స్వింగ్ ట్రేడర్స్ మనం పక్కన పెట్టేసాను. ఇప్పుడు డైలీ, అవర్లీ, 15 మినిట్స్ వీళ్ళు ఇంట్రాడే. ఓకే, మరి స్కాల్పింగ్ కూడా ఇంట్రాడే అంటే ఇంట్రాడే కానీ కొంచెం జస్ట్ మినిట్స్లో జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు స్కాల్పింగ్ వాళ్ళు ఏంటంటే 15 మినిట్స్, ఓకే, 1 అవర్లో ట్రెండ్ డిసిషన్ తీసేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇమీడియట్గా అయిపోవాలి కదా. 15 మినిట్స్, 1 అవర్, 15 మినిట్స్, 3 to 5 మినిట్స్ అంటే వీళ్ళ ఎంట్రీ ఎగ్జిట్లు ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నట్టు వీళ్ళే. సో దీన్నే మనం టాప్ డౌన్ అనాలిసిస్ అంటాం. మీకు అర్థమైంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఒక టాప్ డౌన్ అనాలిసిస్ చార్ట్లో. అర్థమైంది కదా. సో అది మీకు అర్థమైంది కదా. ఒకవేళ నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి చార్ట్ కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఏదైనా స్టాక్ తీసేసుకొని ఎలా అజంప్షన్ చేసుకోవాలి, ఎలా చూడాలి స్టాక్ని అనేది. ఇది మనం టెక్నికల్ రిలేటెడ్గా ఒక సిరీస్ ప్లాన్ చేసేసుకుందాం. ఏదైనా స్టాక్ నేను రీడ్ చేసినా కూడా తీసేసి అందులో పెడతా ఉంటాను. సో నాకు వ్యూస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. మనకు ఒకరో ఇద్దరో చూసినా కూడా వాళ్ళు కొంచెం నేర్చుకుంటున్నారు అనేదే మ్యాటర్, అంతేగాని అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ. జై హింద్. హ్యాపీ వీకెండ్.